నమస్తే. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పుడు కీలకంగా కనిపిస్తున్నది. ప్రభాకర్ రావు విచారణలో చాలామంది వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ కేసు కూడా మిగతా కేసుల్లాగా స్లోగా వెళ్తుందా? ఎందుకంటే చాలా అనుమానాలు అయితే ఉన్నాయి, లేవని కాదు. వాళ్ళు మాత్రమే చిత్తశుద్ధితో మేము ఎంక్వైరీ చేస్తున్నామని గవర్నమెంట్ ఎంత చెప్పినా టానిక్ కేసు ఏమైంది, ఔటర్ రింగ్ రోడ్ కేసు ఏమైంది, కాళేశ్వరం ఏమైంది, ఇట్లా రకరకాల కేసెస్ని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ కేసు కూడా అట్లనే స్లో అండ్ స్టడీగా వెళ్తుందా, దూకుడుగా వెళ్తుందా? ఇప్పటికైతే కొంత దూకుడు కనిపిస్తున్నది. మాట్లాడుతున్న ముందు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మన మహబూబ్ నగర్లో ఆయన ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లోనే ఉన్నాం. మనం కోర్టు కేసు నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. సో ఇంటర్వ్యూ కూడా చేస్తున్నాను నేను. నమస్తే శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం. సో తెలంగాణ ఉద్యమకారుడిగా మీలాంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ఉద్యమకారులవి, జర్నలిస్టులవి, ప్రశ్నించే వాళ్ళవి, ఆల్ అపోజిషన్ పార్టీ లీడర్లవి, జడ్జిలవి, హీరోలవి, హీరోయిన్లవి, సో ఇక సమస్తం ఫోన్లన్నీ ట్యాప్ అయినాయి. సో ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన కేసు అని మాలాంటి వాళ్ళం మాట్లాడుతున్నాం. మీరు కూడా గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది అనే వరకే మీరు పరిమితం అవుతున్నారా, లేకపోతే ఇంకేమైనా కొంత అగ్రెసివ్గా ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారా? ఒకటండి, మళ్ళొకసారి మీకు గుర్తు చేయదలుచుకున్నా, మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది వెలుగులోకి వస్తున్న సందర్భంలో ఒక ఎమ్మెల్యేగా, సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా డీజీపీ గారిని కలిసి అఫీషియల్గా ఫిర్యాదు చేసిన వ్యక్తిని నేను ఫిర్యాదు చేయడంతో పాటు అప్పుడు నాతో పాటు ఉన్న ఉద్యమకారులు కావచ్చు, రఘునందన్ రావు గారు, కేకే మహేందర్ రెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి చెప్పిన, దీన్ని మన అందరి ఫోన్లు ట్యాప్ అయినాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం లాజికల్ ఎండ్కి తీసుకుపోవాలి, మీరు కూడా కంప్లైంట్ వేయండి అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గాంధీ భవన్లో కూడా ప్రెస్ మీట్ ఫస్ట్ టైం పెట్టి ఎమ్మెల్సీ నవీన్ రావు గారిది దీంట్లో చాలా కీలకమైన హస్తం ఉంది. ఈ ట్యాపింగ్ యూనివర్సిటీకి ఎక్విప్మెంట్లు తీసుకోవడంలో వాళ్ళందరిది కూడా ఫండింగ్ ఫైనాన్స్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళను కూడా మనము ఇంట్రాగేషన్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పి ఎప్పుడో చెప్పడం జరిగింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడే కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ అయ్యింది. ఇది ఎప్పుడు గచ్చిబౌలి భూముల కేసు అప్పుడే బయటి నుంచి తీసుకొచ్చి నా ఇంటి చుట్టూ ముందు నేను మాట్లాడే మాటలను ట్యాప్ చేస్తున్నానని చెప్పి ఆ సందర్భంలో వారిని కలిసినప్పుడు కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి వారు కూడా సీరియస్గానే ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నది. అయితే మధ్యలో ఏమైంది అంటే, ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ను ఇంటరాగేట్ చేయడంలో ఎవరు ప్రణీత్ రావనో, రాధాకిషన్ రావనో, ఈ రావుల బ్యాచ్ ఏదైతే ఉందో మొత్తం అందరినీ ఒక్కొక్కరిని చేసిన ఫాస్ట్గా పోయింది. కానీ అందరూ కలిసి మాకు మా ఇంటెలిజెన్స్ చీఫ్, ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకు చేసినాము అన్న కారణే ఆగిపోయింది. ప్రభాకర్ రావు గారి ఇక్కడ లేడు, పరారైపోయింది. కాబట్టి మనకు ఈ సంవత్సర కాలంలో మనకు కొద్దిగా ఇన్వెస్టిగేషన్ అనేది స్లో అయిందా అన్న భావన వచ్చింది. కానీ ఈ లోపల గవర్నమెంట్ ఏం చేసింది అంటే, అన్ని రకాల ఒత్తిళ్లు ప్రభాకర్ రావు గారిని ఇండియాకు తీసుకురావడంలో అన్ని రకాల ఒత్తిళ్లను కూడా ప్రయోగించింది. ఇంటర్పోల్ కావచ్చు, లుక్అవుట్ నోటీస్ కావచ్చు, ఎయిర్పోర్ట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సహకారం తీసుకోవడం కావచ్చు, అక్కడ వాళ్ళకు మెసేజ్ పంపించడం కావచ్చు, ఇవన్నీ చేసిన ముదురు కేసు కదా ప్రభాకర్ రావు. ఇంటెలిజెన్స్లో పనిచేసిన వ్యక్తి కాబట్టి నేను రాని 20 ఏళ్ళ దాకా ఇక్కడనే ఉంటాయి, ఏమవుతుంది అని మనోళ్ళు కూడా పోయి ఏమేమి లీకులు ఇచ్చిరో, ఏమేమి తైలాలు ముట్ట చెప్పిరో, ఏం చేసిరో మనకు తెలియదు. ఆయన రావడానికి ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ చూపలే. చాలా మంది శ్రేయోభిలాషులు కూడా చెప్పిండ్రు, నాకు తెలుసు కొంతమంది నాతో కూడా క్లోజ్గా ఉంటారు, వారికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు, ఆఫీసర్స్ కావచ్చు, బయట ఉన్న వాళ్ళు కూడా చెప్పిండ్రు, రోజు రావచ్చు కదా, అయిపోతుంది, ఎన్ని రోజులు ఫిజిటివ్ లాగా బతుకుతావు, కుటుంబం ఇబ్బంది పాలవుతుంది అంటే కూడా ఆయన ససేమని ఇదంతా అయిపోయేది, మళ్ళీ మేమే వస్తాం అధికారంలోకి, అప్పుడు చూసుకుంటాం అన్న లెవెల్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండే. కానీ ప్రభుత్వము రిలెంట్లెస్ గా ఎఫర్ట్స్ పెట్టినారు. సిట్ ఆఫీసర్స్ మనం కంగ్రాచులేట్ చేయొచ్చు. రిలెంట్లెస్ గా వారి మీద ఒత్తిడి తెచ్చేటట్టుగా, వారు ఇండియాకు వచ్చేటట్టుగా అన్ని రకాల అస్త్రాలను ఉపయోగించారు కాబట్టి ఈరోజు ఇండియాకు వచ్చిండు. ఒక్కసారి ప్రభాకర్ రావు గారు ఇండియాకు వచ్చి సిట్ను ఫేస్ చేస్తున్నప్పుడు ఇక బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్. ఎంత త్వరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి, ఇప్పుడు తెలుస్తా ఉన్నాయి కదా, మొదలు కొంతమంది అన్నారు, ఇప్పుడు 600 అన్నారు, నవంబర్ 15 నుంచి 30 దాకా 6000 మంది ఫోన్లను ట్యాప్ చేసిందని చెప్పి ఇప్పుడు బయటకు వస్తా ఉంది. టీఆర్ఎస్ నాయకులవే ట్యాప్ అయినాయి అని చెప్పి వాళ్ళు బయటకు వస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరుగా పిలుస్తూ ఉన్నారు, నోటీసులు ఇస్తూ ఉన్నారు, వాళ్ళు పోయి చెప్తా ఉన్నారు ఎట్లా ట్యాప్ అయింది, ఎవరెవరిది ట్యాప్ అయింది, కుటుంబ సభ్యులదా, డ్రైవర్లదా, శ్రేయోభిలాషులదా, ఫ్రెండ్స్దా, వ్యాపార పార్ట్నర్స్దా, మొత్తం కూడా ఒక్కొక్కరు స్టేట్మెంట్ రికార్డ్ అవుతుంది. ఇవన్నీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ అయిపోయినాక భారతదేశ చరిత్రలోనే ఇటువంటి కేసు మళ్ళీ రాదు.
గతంలో ఎన్నడూ జరగలేదు, మళ్ళీ జరగబోదు. ఎందుకంటే ఈ ఇన్వెస్టిగేషన్ ద్వారా తేలుతున్న విషయాలు చూస్తే చీచి ఏం బతుకు అనిపిస్తుంది ఆ చేసిన వాళ్ళని చూస్తుంటే. ఓకే. కనీసము ఎప్పుడు కూడా మన హద్దులు మనం గీసుకోవాలి. మన హిందూ ధర్మం ఏం చెప్తుంది అంటే న్యాయం ధర్మం అనేది విచక్షణకు ఉంటుంది, మనం ధర్మాన్ని నమ్ముకోవాలి అని చెప్తుంది. ఇక్కడ ఏం జరిగింది, రాక్షసులుగా ప్రవర్తించారు. ఆ ఆలోచన ఒక వికృతమైన సైకో ఆలోచనలతోటి ఫోన్ ట్యాపింగ్ చేశారు. భార్యాభర్తలది, పార్ట్నర్స్ మధ్యలో, తర్వాత లాస్ట్ ఆఫీసర్స్, కుటుంబ సభ్యుల్ని ఒకరి మీద ఒకరు ట్యాపింగ్, ఇవన్నీ వింటా ఉంటే సరే దాంట్లో నిజాలు ఎంత ఉన్నాయి అబద్ధాలు ఎంత ఉన్నాయి అనేది రేపు స్టేట్మెంట్ రూపంలో బయటకు వస్తుంది. అల్టిమేట్ నా చర్చ ఏంటంటే అసలు ఈ కేసు ముందుకు పోతుందా, అంత అగ్రెసివ్ గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా, ఇంతవరకు దాకా వచ్చిందని ఎక్కడో దగ్గర ఎత్తేసే ప్రయత్నం జరుగుతుంది. ఎత్తేసే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే ఇప్పుడు బాల్ ఓపెన్ కోర్టుకు వచ్చేసింది. అందరూ కూడా ఇది లాజికల్ ఎండ్కు పోవాలని చెప్పి గవర్నమెంట్తో సహా సివిల్ సొసైటీస్ కానీ అన్నీ కూడా మీలాంటి పాత్రికేయులు మిత్రులు కానీ అందరూ కూడా ఖచ్చితంగా ఎవరు ఫోన్ ట్యాపింగ్ ఆర్డర్ చేసిండ్రో, ఈ వికృతమైన క్రీడను ఎవరు మొదలుపెట్టినరో వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి కోరుకుంటా ఉంది. గవర్నమెంట్ కూడా అదే ఆలోచనతో. కాబట్టి నాకు సంబంధించి నా ఆలోచన వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోతుంది కేసు. కాకపోతే అవతల అరితేరినోళ్ళు, క్రైమ్లో అరితేరినోళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రెసిస్టెన్స్ ఉంటుంది. సమాధానాలు చెప్పకపోవడము, అవాయిడ్ చేయడము, కోర్టుల నుంచి రక్షణ కవచంగా కోర్టులను వాడుకునే ప్రయత్నము, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దిగ్గజులైన వకీళ్ళని తీసుకురావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని మెల్లమెల్లగా ఓవర్కమ్ అవుతామనే నమ్మకం మాకుంది. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది, దాంట్లో ఏం అనుమానం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా వాళ్ళు ఎందుకంటే బాధితులం కాబట్టి. కానీ ఏదో కొంతమంది ఆఫీసర్లు ఒకరిద్దరు దీన్ని నీరుగార్చే ప్రయత్నం గతంలో చేసిండొచ్చు. కానీ ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఇంటెంట్ను ముఖ్యమంత్రి గారి ఆలోచన చూసిన తర్వాత ఏ ఆఫీసర్ కూడా సాహసిస్తాడు దానికి, దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తాడు అని నేను అనుకోను. ఎందుకు అంటే పాత రిలేషన్స్ ఉంటుండొచ్చు, కలిసి పనిచేసినప్పుడు అయ్యో పాపం అనుకుంటుండొచ్చు. కానీ ఇప్పుడు సీఎం గారి మనోభావాలు తెలుసుకున్న తర్వాత, మాలాంటి ఎమ్మెల్యేల మనోభావాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఆ సాహసం చేస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు. మీరు ఎంత సీరియస్ గా ఉన్నారు అంటే, మీరు ఎంత కాన్షియస్ గా సీరియస్ గా? మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం హైదరాబాద్కు పరిమితం కాలే. ప్రతి నియోజకవర్గంలో అప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 80% మంది ఫోన్ ట్యాపింగ్ ఆయుధంగా వాడుకొని వాళ్ళ రాజకీయ లాభం కోసం, స్వలాభం కోసం అరాచకాలు సృష్టించారు. అవన్నీ బయటికి రావాలి కదా. ఒక రాజకీయ నాయకుడు పరిధిని ఎంతవరకు ఆయన పరిధి ఉంటుంది, ఎంతవరకు ఒక రాజకీయంగా మనం పోవచ్చు అనే విచక్షణ మరిచి కన్నుమిన్ను కానకుండా నేనే భగవంతుణ్ణి అన్న రూపంలో ప్రవర్తన చేస్తూ ఉంటే మరి వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. చట్టం ద్వారా, న్యాయం ద్వారా వాళ్ళకి శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి తెలంగాణను ఎందుకు తెచ్చుకున్నాం? తెలంగాణ తెచ్చుకున్నదే స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ ఉండాలి. లెఫ్ట్, రైట్, సెంటర్ ఎటువంటి భావజాలం ఉన్న వాళ్ళైనా సరే ఓపెన్గా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండాలి. ఇక్కడ ఎన్కౌంటర్లు ఉండకూడదు. ఇక్కడ ప్రజాపాలన నడవాలి, ప్రజలకు హక్కులు కల్పింపబడాలి, ఇండివిజువల్ లిబర్టీకి ప్రాధాన్యత ఇవ్వాలి, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవన్నీ కదా తెలంగాణ మనం తెచ్చుకునే దాంట్లో. ఇంతమందిని కలిసినాం అందరం, లెఫ్ట్, రైట్, సెంటర్. ఎందుకు? ఒక నవ తెలంగాణ, నవ్య తెలంగాణ, భవ్య తెలంగాణ ఉండాలి అని చెప్పి. మరి అవన్నీ కూడా తుంగలో తొక్కింది 2014 నుంచి 23 దాకా. మరి తెలంగాణ తెచ్చుకొని ఏం లాభం? ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పి మేము అంటా ఉన్నాం. మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, స్వేచ్ఛ ఉంది కాబట్టి కనీసం ఇప్పుడైనా దోషులకు శిక్ష పడకుండా ఇంకెప్పుడు పడుతుంది. కాబట్టి మేము చాలా గట్టిగా ఉన్నాం, మా ముఖ్యమంత్రి గారు గట్టిగా ఉన్నారు. బయట తెలంగాణ ఉద్యమకారులు కూడా చాలా కోపంతో రగిలిపోతా ఉన్నారు. మా ఫోన్లన్నీ ట్యాప్ చేయబట్టే మీలాంటి జర్నలిస్టులు, నిజం వైపు నిలబడ్డ మీలాంటి వాళ్ళు కూడా కోపంతో ఉన్నారు. ఎప్పుడు వీళ్ళకి శిక్ష పడుతుంది అని. కాబట్టి మన అందరం కూడా ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ప్రభాకర్ రావు దగ్గర ఆగిపోతుంది అని అనుకుంటున్నారా? ఇంకా పైన ప్రభాకర్ రావు గారి దగ్గర ఆగిపోవడానికి ఇంతమంది ఇన్ని కంప్లైంట్లు ఎందుకండి? కింగ్ పిన్ మనము ట్రేస్ చేయాల్సిందే కదా. ఎవరి ఆదేశాలతో ప్రభాకర్ రావు కన్ను మిన్ను కానకుండా మొత్తం తుంగలో తొక్కిండో రూల్స్, వ్యవస్థను ఒక డెమన్ క్రియేట్ చేసిండో, అది ప్రభాకర్ రావు కోసం చేసుకోలేదు. ప్రభాకర్ ఇటు టర్న్ చేసిండు కదా, డీజీపీ, మాజీ డీజీపీ వైపు టర్న్ చేసిండు కదా. ఏ అధికారి అయినా సరే పిలవాలి, మాట్లాడాలి, స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, నిజాలు నీకు తెలుసాలి. నేనేమంటున్నానంటే
ఈ రోజు నేను చెప్తా ఉన్నా, రివ్యూ కమిటీది కూడా బాధ్యత ఉంది. అఫ్ కోర్స్ సిఎస్ గారు, శాంతి కుమార్ గారు, మిగతా వాళ్ళైతే ఆ కమిటీల సభ్యులు ఎవరైతే ఉంటారో, డీజీపీ గారు ఉంటారు, తర్వాత హోమ్ సెక్రటరీ ఉంటారు, చీఫ్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళు మాకు సంబంధం లేదు అని చెప్పి ఎట్లా అంటారండి? కళ్ళు మూసుకొని కూర్చున్నారా? ఏం జరుగుతుందో తెలియదా వాళ్ళకు? వాళ్ళు ఏం రాష్ట్రానికి పాలిస్తారు? పేర్లు ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఏమైనా చెప్తే 100 రూల్స్ మాట్లాడతారు కదా, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంతమంది 400-500 మందిని ఒకటేసారి ఇచ్చి వీళ్ళంతా మావోయిస్టులు అంటే బుద్ధి లేదా వాళ్ళకు? ఎట్లా సైన్ చేస్తారు వాళ్ళు? మాకేం సంబంధం లేదు, నన్ను మోసం చేసిండు అంటే వాళ్ళది కూడా తప్పే. మోసం ఎందుకు చేసిన కూడా చెప్పాలి. పైన బాస్ ఎవరు ఆదేశించారు, ఏం ఆదేశం చెప్పరా? తమాషాలు చేస్తున్నారా వీళ్ళంతా? అందుకే చాలా ప్రజాగ్రహం ఉంది. ఖచ్చితంగా ఇది లాజికల్ ఎందుకు పోవాలి. గవర్నమెంట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా, మరి ముఖ్యమంత్రి ఆ దిశగా ఖచ్చితంగా ఒకటండి. నేను ముఖ్యమంత్రి గారితో పలు దఫాలు మాట్లాడినప్పుడు కూడా వారి సిన్సియారిటీ కనబడ్డది. బాధితుడిగా వారి ఆవేదన, ఉక్రోషం నాకు కనబడ్డది. నేను అదే అంటా ఉన్నా, ఇప్పుడు ప్రభాకర్ రావు గారు వచ్చినంత వరకు కొద్దిగా స్లో జరిగింది. ఎందుకంటే చేసేది ఏం లేదు, ఇన్వెస్టిగేషన్ డెడ్ ఎండ్కి వచ్చిండే. కానీ ఇప్పుడు ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీన్ని లాజికల్ ఎండ్కి తీసుకుపోవాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ది. చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ప్రభుత్వం కూడా అధికారులు తప్పు చేసి మేము సెలవులలో పోతున్నామంటే అంత సీరియస్ ఊరుకోవట్లే. సీరియస్ గా తీసుకొని మన అరవింద్ కుమార్ గారిని సెలవులు క్యాన్సిల్ చేసి రమ్మని చెప్పింది. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు ఈ టెలిఫోన్ ట్యాప్ లో బాధితుడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాలనే ఆలోచనతో ఉన్నారు. సిట్టు కూడా మంచిగానే పనిచేస్తూ ఉంది. మేమందరం కూడా వాచ్ డాగ్స్ లాగా ఉంటాం. మేము ఉద్యమకారులందరం కూడా మేము ప్రభుత్వంలో ఉన్నా సరే ఖచ్చితంగా కింగ్ పిన్ కు శిక్ష పడాలి. ఎవరికి లాభం జరగాలని చెప్పి వీళ్ళందరూ చేసిండ్రో, ఎవరి ఆదేశాలతోటి ఈ ఫోన్ ట్యాపింగ్ ఇంత వికృతమైన వ్యవస్థగా రూపాంతరం చెందిందో ఆ వ్యక్తి, ఆ కుటుంబానికి ఖచ్చితంగా శిక్ష. మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఔటర్ కేసు, ఈ రేస్ కేసు, భూముల కేసులు, ఈ భూముల కేసులు అయితే అసలు మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే కేటీఆర్ బినామీ కంపెనీలకి మళ్ళీ మీ గవర్నమెంట్ లో కూడా పర్మిషన్స్ వస్తున్నాయి, దున్నేస్తున్నారు. ఒకటి మరి అలాంటప్పుడు మాకు అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు కూడా ఏడు దాకా పోతుందో అని మనం అందరం కలెక్టివ్ గా దాన్ని ప్రజల మైండ్ లో ఉండేటట్టు చేద్దాం. మన అందరి బాధ్యత. ఇప్పుడు మా బాధ్యత ఒకటే కాదు, మీ బాధ్యత, మా బాధ్యత, సివిల్ సొసైటీ బాధ్యత, మా పార్టీ అని కాకుండా బీజేపీ, టీఆర్ఎస్. నేను టీఆర్ఎస్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, మీరు కూడా బాధ్యతలురా బాబు. మీరు ఏదో ఎవరినో ఒకరిని సేవ్ చేసుకోవడానికి ప్రజాతంత్రం మొత్తాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేయొద్దని కూడా ఇంటర్నల్ గా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా నిజాలు అనేది తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నాము, తెలంగాణ పోరాటం చేసినామన్న ముసుగులో తెలంగాణను భ్రష్టు పట్టించిన ఆ కుటుంబాన్ని జెండాకి ఎక్కియాలి. అది చట్టం ద్వారా జరగాలి. మేము వ్యక్తిగత కోపతాపాలు లేవు మాకు. మీరు తప్పు చేసినప్పుడు చట్టం ప్రకారం శిక్ష పడాలి. ప్రజాస్వామ్యవాదులము, చట్టానికి లోబడి పనిచేసే వాళ్ళం కాబట్టి ఇది కోరుకుంటాము. సో చివరి ప్రశ్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, ముఖ్యమంత్రి మీద అసంతృప్తిగా ఉన్నారా? అస్సలు లేను. అసలే 1% కూడా 1%. ఎందుకు లేను అంటే, మనసులోంచి వస్తుందా? ఎందుకు లేను అంటే చెప్తా. అసంతృప్తి అనేది రాజకీయ నాయకులకు నిరంతరం ఉంటది. ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోవడమో, లేకుంటే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ లేకపోవడమో, లేకుంటే కోరుకున్నట్లుగా మిషనరీ పని చేసుకోకపోవడము అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ ఉన్న మాలాంటి నాయకులకు, 30 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకులకు ఎక్కడో దగ్గర అసంతృప్తి ఉంటది. కానీ ఆ అసంతృప్తిని పైన వెలగక్కే ఒక వెంటిలేషన్ అనేది ఉంటే మాకు ఇంకేం ప్రాబ్లం లేదు. ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ సమస్యలు ఉన్నాయి, లేదు మంత్రులను కలిసి ఈ సమస్యలు ఉన్నాయి, దీన్ని అడ్రస్ చేయండి, ఇగో మా సూచనలు ఇవి అని చెప్పి వాళ్ళు దాన్ని స్వీకరిస్తున్నప్పుడు మాకు ఇంకేం అసంతృప్తి ఉంటుంది? స్వీకరిస్తురా? 100% స్వీకరిస్తా ఉన్నారు. ఎందుకు అంటే ఎమ్మెల్యేలు కూడా గతంలో కంటే ఇప్పుడు యాక్సెస్ పెరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. మంత్రుల యాటిట్యూడ్ లో కూడా మార్పు వచ్చింది. మొదలు ఫస్ట్ అర్థం కాక కొంతమంది కొత్త మంత్రులు ఉండే, అర్థం కాక ఇక మేము ఏదో ఇక కుర్చీలు మాకు ఇచ్చిరు, మేము చాలా గొప్పలం అన్న ఫీలింగ్ లో ఉండే. కానీ అవన్నీ తగ్గి హైకమాండ్ కూడా అందరినీ సెటరైట్ చేస్తూ ఉంది. ఎమ్మెల్యేలకు టైం ఇవ్వాలి, వాళ్ళ డిగ్నిటీని కాపాడాలి, వాళ్ళు అడిగే సమస్యలు ప్రజా సమస్యలు అయితే ఇమ్మీడియట్ గా పరిష్కారం దిశగా ఆర్డర్స్ ఇవ్వాలి అని చెప్పి స్పష్టంగా అధిష్టానం నుంచి కూడా గైడ్ లైన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఒక నేషనల్ పార్టీ ఇది, చిన్న ఇష్యూస్ ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే 95% సాల్వ్ అయిపోతాయి. ఇక 5% అనేది ఆ వ్యవస్థలో సాల్వ్ అవుతాయా కావా తర్వాత అయితే వదిలేస్తాం. కానీ టీఆర్ఎస్ పార్టీ లాగా కాదు కదా. కేసీఆర్ని కలవనికనే సంవత్సరంన్నర అవుతుంది. తిరుపతి దర్శనం అన్న ఈజీగా దొరుకుతుందేమో కానీ కేసీఆర్ దర్శనం లేకుండే. సో ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రజాస్వామ్యయుతంగా సాగుతుంది, ఒక కలెక్టివ్ టీమ్ లీడర్. మీకు ఎలాంటి అసంతృప్తి లేదంటారు? ఏమో ఈ మధ్య వినిపించింది కొంత. లే మాకు నిత్యం, మాకు ఎమ్మెల్యేలుగా మాకు ఎన్నో సమస్యలు నిత్యం. మీరు ముఖ్యమంత్రిని కూడా కలవలేదు, నా నెలల తరబడి అన్న మొన్న కలిసిరా? అంతకంటే ముందు చాలా నెలల తర్వాత కలిసిరే.
మేము ఇంకోటి మా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే పార్లమెంట్ మీటింగ్ జరిగింది, సిఎల్పి మీటింగ్ జరిగింది. తర్వాత ఎవ్రీ 1 వీక్ 15 days మేము పోతా ఉన్నాం, కొన్ని ఇష్యూస్ చెప్తా ఉన్నాం, కొన్ని బాధ్యతలు మాకు ఇచ్చిండు, వాటి రిపోర్టింగ్ చేస్తూ ఉన్నాం. గతంలో మీరు అన్నట్టుగా మొదటి 6 నెలలలో ఆ కన్ఫ్యూజన్లో వారు కూడా అన్ని మంత్రిత్వ శాఖలు కొత్తగా వచ్చినాము, ఆర్థిక ఇబ్బందులు, అడ్మినిస్ట్రేటివ్ సెటప్, బ్యూరోక్రాట్స్ వీళ్ళందరి మధ్యలో టైం ఇవ్వలేదు. కానీ రాను అవన్నీ సెట్ అవుతున్న క్రమంలో ఏ మంత్రి ఆ మంత్రివర్గ ఆ పోర్ట్ఫోలియో బాధ్యత కంప్లీట్గా తీసుకున్న సందర్భంలో ఇప్పుడు వారికి కొద్దిగా వెసులుబాటు దొరుకుతూ ఉంది. ఆ వెసులుబాటుతో పాటు ఎవరెవరికి ఏమేం బాధ్యతలు అప్పచెప్పాలి అన్న క్లారిటీ కూడా వారికి ఉంది. కాబట్టి ప్రతి ఎమ్మెల్యేకి వారికి సంబంధించిన అంశాలను వారికి కొన్ని బాధ్యతలు అప్పచెప్తా ఉన్నాడు, రిపోర్టు తెచ్చుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఇది రెగ్యులర్గా 10 days 15 days ఒకసారి ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యేల భేటీ ఉంటా ఉంది. అది ప్రెస్కి ఇచ్చి కాదు, పర్సనల్గా వారి ఇంటి దగ్గర కూర్చొని సమస్యల మీద, ఇచ్చిన అసైన్మెంట్స్ మీద రివ్యూ అవన్నీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ని ఇప్పుడు మీ మహబూబ్ నగర్ విషయానికి వద్దాం, స్టేట్ అంతా వదిలేద్దాం. మీ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో రెఫరెండం కింద మీరు తీసుకుంటారా? ఇప్పుడు లోకల్ బాడీస్ మనం తీసుకున్నా తీసుకోకపోయినా ప్రతి ఎలక్షన్ కూడా ప్రజల మనోభిప్రాయాలను బహిర్గతం చేసేదే. అది రెఫరెండం అనేది లోకల్ స్థాయిలో రెఫరెండం లోకల్ బాడీస్ లో ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో రెఫరెండం అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్ తీసుకుపోయి రాష్ట్ర స్థాయి రెఫరెండం అంటే, లేదా ఒక ఉప ఎన్నిక మీ పనితీరు గురించి అంటున్నా, లేకపోతే ఒకటండి పనితీరు అనేది ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్న దగ్గర మెజార్టీ స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే మంచిగా పర్ఫామ్ చేస్తున్నట్టు లెక్క. ఒకవేళ వేరే కారణాల చేత ఒకవేళ మెజార్టీ స్థానాలు రాలేదనుకో, అప్పుడు కొన్ని లోపాలు ఉన్నాయి, అవి సరి చేసుకోవాలి. నీకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది, నువ్వు ప్రజలకు మేము ఇంకా చేరువ కాలేదేమో, లేకుంటే పొరపాటు ఉన్నాయేమో, లేదా కార్యకర్తల పట్ల నెగిటివిటీ ఉందేమో, ఆ కారణాలు అర్థం చేసుకొని విశ్లేషించుకొని నియోజకవర్గాలు ఎట్లుండబోతున్నది? ఆ నియోజకవర్గాలు లోకల్ బాడీస్ లో 1 side ఉంటుంది. ఇక్కడ బీజేపీ 2nd place ఉంటుంది, టీఆర్ఎస్ 3rd place ఉంటుంది. టీఆర్ఎస్ థర్డ్ ఉంటుందా? టీఆర్ఎస్ 3rd place ఉంటుంది, బీజేపీ సెకండ్ ఉంటుంది. బీజేపీ 2nd ఉంటుంది. ఎందుకట్లా? ఎంపీ బీజేపీ అనా? అట్లని కాదు, జనాల్లో మార్పు వస్తూ ఉంది. ఇవన్నీ చూస్తున్న తర్వాత ఒక అసఫలమైన ఒక అన్ని విచక్షణ వది పరిపాలన చేసిన ఒక పార్టీని మళ్ళీ బొందబెట్టిన పార్టీని రివైవ్ ఎందుకు చేస్తారు అంటే నేను నమ్ముతున్న దాన్ని. ప్రజలు కేసీఆర్ను, టీఆర్ఎస్ను, ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులుగా చేసిన వాళ్ళను, వాళ్ళ అరాచకాలను దృష్టిలో పెట్టుకొని బొందబెట్టిన రాజకీయంగా. వాళ్ళు సంక్షేమ పథకాలు ఎన్ని చేసినా, అభివృద్ధి పేరు మీద ఎన్ని మాయమాటలు చెప్పినా, మాకు ఇది కాదు ఇంతకంటే ఎక్కువ కావాలి, మేము ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు అని చెప్పి బొందపెట్టారు. ఇప్పుడు దాన్ని మళ్ళా ఉన్న ఫలానా కేసీఆర్ ఏం బీకిందని రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేసినా ఫామ్ హౌస్లో పండుకున్నాడు. ఎవరున్నారు? టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బయట ఉన్నాడా? బావబామార్తిలో కొట్లాట, అన్నా చెల్లెల కొట్లాట, ఇది నడుస్తా ఉంది కదా. ఎందుకని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి దాన్ని రివైవ్ చేయాలనుకుంటారు పబ్లిక్? అనుకోరు. ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ గా 2 నేషనల్ పార్టీల మధ్య ఇక్కడ పోరాటం జరగబోతుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. అది ఏంది అంటే, ఇది మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.